హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ క్విక్గా రొయ్యలతో 2 ఫ్రై ఐటమ్స్ని చేసి చూపించబోతున్నానండి. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఫ్రాన్స్ ఫ్రై రైస్లోకి బాగుంటుంది, అలాగే సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg ఫ్రాన్స్ని తీసుకొని, అంటే రొయ్యలను తీసుకొని, ఇప్పుడు రొయ్యలకు ఉన్న పొట్టు తీసేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రొయ్యలను తీసుకొని ఇలా తల దగ్గర పైన కట్ చేస్తే ఇలా లోపల ఉన్న నల్ల తీగని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, లైట్గా నాటు పెట్టుకుంటే ఇలా లోపల ఉన్న నల్ల తీగని తీసేసుకోవాలి. అలాగే కింద అడుగు భాగాన్ని కూడా ఇలా చాకుతో చిన్నగా కట్ చేసుకొని లోపల ఉన్న నల్ల తీగని తీసేయండి. సేమ్ ఇలాగే మిగతా రొయ్యలను కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా తరిగిన 2 లేదా 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. తర్వాత దీనిలో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసి ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg రొయ్యలను యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూడండి, ఇలా రొయ్యల నుండి వాటర్ వస్తాయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ని వేస్తే ఫ్రైకి మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందండి. నెక్స్ట్ దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ఎవరెస్ట్ చికెన్ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఉంటే మాత్రం ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ని వేయండి, బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలపండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా రొయ్యల పకోడీని ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా 300 గ్రాములు పచ్చి రొయ్యలు తీసుకొని పైన పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత రొయ్యల్ని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రొయ్యలను ఉడికించాలి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. రొయ్యలు ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా, వాటితోటే రొయ్యలను ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ ఏమీ లేకుండా రొయ్యలను బాగా డ్రై అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి రొయ్యలను చల్లారనివ్వండి. చూడండి, ఇలా చల్లారిన రొయ్యల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి వేళ్లతో రొయ్యలకి కార్న్ఫ్లోర్ కోట్ అయ్యేటట్లుగా బాగా కలపండి. లేదంటే ఇలా బౌల్ని కుదపండి, ఈజీగా రొయ్యలకి కార్న్ఫ్లోర్ కోట్ అయిపోతుంది. చూడండి, ఇలా తయారు చేసుకుని వీటిని వేడివేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో సరిపడా రొయ్యలను వేసి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యలను వేగించండి. ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకున్నాం కాబట్టి చాలా తొందరగా రొయ్యలు వేగిపోతాయండి. చూడండి, ఇలా చక్కగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇలాగే మిగతా రొయ్యలను కూడా ఫ్రై చేసేసి తీసేసుకోవాలి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా రొయ్యల పకోడీ తయారైపోయాయి.
అప్పటికప్పుడు ఇలా స్నాక్స్లో కానీ లేదంటే సైడ్ డిష్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.